ఈరోజు బాక్సెస్లోకి ఏం ప్యాక్ చేశానో చూద్దామా. సజ్జలతో దోసపిండి చేశాను. ఆ పిండితో వాఫిల్స్ని చేసి పెట్టాను. దానికి కాంబినేషన్గా టొమాటో చట్నీ అండ్ బాయిల్డ్ ఎగ్స్ పెడుతున్నాను. ఆరుష్ బాయిల్డ్ ఎగ్స్లో ఎల్లో తినలేడు, అందుకని స్క్రాంబుల్డ్ ఎగ్స్ యాడ్ చేశాను. నాకు ఎవరైనా బాయిల్డ్ ఎగ్ అండ్ ఆమ్లెట్ అని ఆప్షన్ ఇస్తే నేను బాయిల్డ్ ఎగ్గే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే అందులో ఆయిల్ ఉండదు కదా, క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. లంచ్లోకి కొడో మిల్లెట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు తెలుసా, ఒక రైతుకి ధాన్యం ఇంకా గోధుమలు పండించడానికి ఎంత నీరు అవసరం ఉంటుందో, మిల్లెట్స్ని పండించడానికి అంత నీరు అవసరమే ఉండదు. అండ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కూడా చాలా తక్కువ వేసి పండిస్తారు. అండ్ మనకు ఒక మంచి హోల్ గ్రెయిన్ ఆప్షన్ ఇది. మనము ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఫార్మర్స్కి మంచిగా మేలు జరుగుతుంది. మిల్లెట్స్లోకి చిన్నగా కట్ చేసుకున్న రాడిష్ వేసి పప్పు చేశాను. ఇంకా రాడిష్ని తీసి పక్కన పెట్టలేరు. ప్రోటీన్ కోసం చికెన్ బ్రెస్ట్ని బేసిక్ స్పైసెస్ వేసి సాటే చేసుకొని యాడ్ చేశాను. అండ్ బెండకాయ వేపుడిని యాడ్ చేశాను. మీలో ఎంతమందికి రాడిష్ అంటే ఇష్టం లేదో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.